అందుకే ఎండకు తట్టుకోలేక జనాంగం ఇంట్లో ఉంటూ బయటికి రాలేని పరిస్థితి. ఒక్కసారిగా మొత్తం ఆ వేడికి తట్టుకోలేక 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక 2 పెరిగితే ఇంకొక 3 పెరిగితే పరిస్థితి ఏంటి? రోడ్ల మీదకి వచ్చి ఆమ్లెట్లు వేస్తున్నారట. ప్లే చేయాలి చూడండి. కిరణాలు మరణ కిరణాలుగా మారుతున్నాయి. ఏ సూర్యకిరణాలు అయితే మనిషి ఊపిరి నింపడానికి సూర్యరశ్మిని ఇచ్చి చెట్లకు ఆహారంగా మారుతుందో ఎప్పుడు లేనంత సూర్యకిరణాలు ఉగ్ర రూపం దాలుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపాన్ని సామాన్యుడు తట్టుకోలేని పరిస్థితి. ఎప్పుడూ లేనంతగా రోడ్ల మీద ఏం చేస్తున్నారట? ఈ కిరణాల ధాటికి, ఎండ ధాటికి రోడ్ల మీద ఆమ్లెట్లు వేసుకుంటున్నారట. రోడ్ల మీద టీ అట. గ్యాస్ అవసరం లేదు, మంట అవసరం లేదు. చూసారా? అంటే ఎందుకు ఇంత భయంకరమైన ఎండలు? భయంకరమైన ఈ ఎండలు ఎందుకు వస్తున్నాయి? ఎవరు చెప్పారు? ఈ ఎండలకు ఆజ్ఞిచ్చింది ఎవరు? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం చూడండి పుల్లారా. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమరింపగా మనుష్యులను ఈ సూర్యకిరణాలతో అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇచ్చాడట దేవుడు. కాల్చే ఎందుకు? నా కొరకు బ్రతికేవాడెవడు, నన్ను అర్థం చేసుకునేవాడెవడు, నా కొరకు నీతి నిజాయితీతో ఉండేవాడెవడు? కాల్చే. సూర్యునికి అధికారం ఇచ్చాడట కాల్చడానికట. చూసారా? దేవుడి యొక్క ఆగ్రహం ముందు తట్టుకోవడం నువ్వెంత, నీ బ్రతుకెంత భూమి మీద? ఆఫ్టర్ ఆల్ ఒక చీమ తలకాయ లాంటి వాడు. ఈ అంత విషయంలో నీ జీవితం నువ్వు దేవునికి ఎదురు తిరిగి బ్రతకడమా? ఒక్కసారిగా పెను తుఫానుని, పెను గాలిని మన మీదకి విసిరితే ఇక్కడికి ఆకాశంలోకి లేచిపోగలం అనుకుంటా దేవుడు. దేవునితో పోటీనా? దేవునికి ఎదురు తిరిగి బ్రతకడమా సృష్టిలో మనిషి?